వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. మనం ఈరోజు ఇంటెలిజెంట్ టెస్ట్లో కోడింగ్ డీకోడింగ్ టాపిక్లో మనం లెటర్ బేస్ టాపిక్లో కోడింగ్ కోడింగ్ బేస్డ్ ఆన్ ది రీప్లేస్మెంట్ ఆఫ్ లెటర్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. లెటర్ రీప్లేస్మెంట్ అనే మనకు ఫార్వర్డ్లో కానీ బ్యాక్వర్డ్లో ఉండే ప్రాబ్లమ్ని చూద్దాం. ఇన్ సెటన్ కోడ్ ఫర్గెట్ ఈస్ రిటర్న్ యాజ్ DPPHC. హౌ విల్ బి ద డాక్టర్? ఇప్పుడు ఫర్గెట్ ని ఈ కోడ్ లోకి కన్వర్ట్ చేశారు. మనం ఈ డాక్టర్ ని ఏ కోడ్ లోకి కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఎఫ్ ని వాళ్ళు ఎలా రాసుకున్నారు? డి. ఎఫ్ పొజిషన్ ఎంత మనకి? డి. ఎఫ్ ఏం రాసుకున్నారు? ఎఫ్ పొజిషన్ కి డి అన్నారు. అంటే ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది కాబట్టి మైనస్ ఏ పొజిషన్ 1, వీటికి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 1, 2 లెటర్స్ కాబట్టి -2 లాగా రాసుకుందాం. అలాగే ఓని వాళ్ళు ఎలాగా రాశారు? పి. ఓ ఎక్కడుంది మనకి? ఇక్కడ ఉంది. పి లాగా రాశారు. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది కాబట్టి +1. ఆర్ చూస్తే మనకి ఎక్కడుంది? ఆర్. దాన్ని ఎలా రాశారు వాళ్ళు? పి లాగా రాశారు. అంటే రివర్స్ డైరెక్షన్ లోకి వెళ్తుంది కాబట్టి మైనస్ లెటర్ గ్యాప్ ఎంత? ఆర్ క్యూ ఎంత? 2 లెటర్స్ కాబట్టి -2 అవుతుంది. జీని వాళ్ళు ఎలాగ రాశారు? హెచ్. హెచ్ చూస్తే ఏమవుతుంది మనకి? ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది కాబట్టి ప్లస్. ఈ రెండింటి మధ్యలో ఎఫ్ జి కాబట్టి 1 గ్యాప్ ఉంది కాబట్టి 1. ఇప్పుడు సి అంటే ఈకి సికి ఎలా ఉంది డైరెక్షన్ అనేది మనకు బ్యాక్వర్డ్ లో ఉంది కాబట్టి మైనస్. రెండింటికి మధ్యలో గ్యాప్ ఈ డి ఎంత? 2 లెటర్స్. 1, 2 లెటర్స్ కాబట్టి వి. టీని వి లాగా రాసుకున్నారు. వి అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది. ప్లస్ టీ 1, 2 వి లాగా రాసుకున్నారు. దీన్ని 1, 2 అనుకుంటే మనకి గ్యాప్ ఎంత ఉంటుంది? 2. అంటే మనం ఇది అబ్జర్వ్ చేస్తే ఈ టీని వి లాగా రాసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఎలా ఉందంటే టీకి యూకి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 1. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే -2 + 1 -2 + 1 ఇలాగే ఆర్డర్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం డాక్టర్ని కూడా అలాగే రాసేద్దాం. డాక్టర్ ఫస్ట్ లెటర్కి ఏంటి? -2. డికి మనము -2 అన్నాడు కాబట్టి బ్యాక్ సైడ్ రావాలి. 1, 2 అంటే బి వస్తుంది. -2 చేస్తే అలాగే +1 చేయాలి. PQ వచ్చింది. అలాగే ఓకి ఏమవుతుంది? పి +1 యాడ్ చేస్తే పి అవుతుంది. అలాగే సిని చూస్తే దీనికి ఎంత గ్యాప్ ఉంది? థర్డ్ లెటర్కి -2 గ్యాప్ ఉంది. -2 అంటే మైనస్ బ్యాక్ సైడ్ రావాలి. సి -2 సిబి -2 చేస్తే ఏమవుతుంది? మనకి ఏ అవుతుంది. అలాగే టి ఏ లెటర్ మనం ఇప్పుడు ఫోర్త్ లెటర్ చూస్తే +1 ఉంది. దీనికి +1 చేయాలి. టీకి +1 చేస్తే ఏమవుతుంది? యు అవుతుంది. ఈ యు ఫార్వర్డ్లో ప్లస్ ఉంటే, మైనస్ ఉంటే బ్యాక్వర్డ్లో. ఓ చూస్తే ఓ దానికి ఎంత మనకి? ఫిఫ్త్ లెటర్కి -2 ఉంది. -2 అంటే బ్యాక్ సైడ్ రావాలి. ఓ చూస్తే ఓఎన్ ఎం అవుతుంది? ఎం అవుతుంది. -2 అలాగే లాస్ట్ లెటర్ +1 ఉంది. +1 ఉంది కాబట్టి ఆర్ చూస్తే మనకి +1 అంటే ఆర్ఎస్ +1 అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చే కోడ్ ఏంటిది? ఇది BPAUMS. ఇలాగే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.